వెరీ గుడ్, చాలు కూర్చో ఇంకా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సార్. ఆల్ లేడీస్ మీ హ్యాండ్స్ ని బయట పెట్టండి. అందరూ గోర్లను చూసి గుర్తుపడతాడా? అంతుందా? సాకేత్ గారు, సార్ మీ భార్య మీద ఎంత ఇష్టం ఉంటే మీరు అలా చేతులు చూసి కాలం గడిపేస్తారా? కాస్త ఊహల నుంచి బయటికి రండి. ఎవరో మీ శ్రీమతి బయట పెట్టండి. She is my missus. అక్క, ఒక చిన్న ట్రిక్. ఏంటి? ఒక్క నిమిషం. నీ రింగి లైవ్ వద్దే, గొడవలైపోతాయి. పర్లేదు. ష్, ఇవ్వక్క, ఇవ్వు. ఒక చిన్న టెస్ట్ బావ కోసం. మిగతా రింగులన్నీ తీసేయక్క. ఇవన్నీ తీసే, అదొక్కటే పెట్టుకో. ఓకే? ఏంటి ఇది? ఏ కదక్క. అసలే కోపంతో ఉన్నాడు. మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏంటో. సాకేత్ గారు మీరు కూర్చోండి సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు. She is my wife. ఓకే, చూద్దాం. మీరు కూర్చోండి. రఘురాం గారు, సార్. కమ్ ఆన్ సార్. మా బావ అక్క చేతులు గ్యారంటీగా గుర్తుపడతాడు. సాకేత్ అందరి ముందు షేమ్ అవుతాడు. రఘురాం ఖచ్చితంగా గుర్తుపడతాడు. సాకేత్ అనవసరంగా ఫూల్ అయిపోతాడు. ఏం గొడవ చేస్తాడో ఏంటో. She is my wife.
ఇద్దరు చూస్తే ఒకే హ్యాండ్స్ గుర్తుపట్టారు. యా ఎవరిదో ఒకరిది ఖచ్చితంగా రాంగ్ అవుద్ది. ఎవరిదో ఒకటి ఖచ్చితంగా రైట్ అవుద్ది. చూద్దాం అయితే. ఓకే సార్ సార్ కూర్చోండి. ఇక్కడ వెరైటీ ఏంటంటే రఘురాం గారు సాకేత్ గారు అక్కడ నుంచి 3 చెయ్యి ఎంచుకున్నారు. మరీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి హ్యాండ్స్. చాలా బాగున్నాయి. కానీ ఒకరి హ్యాండ్స్ ని ఇద్దరు సెలెక్ట్ చూద్దాం. చేసుకోవడం ఏంటి? అమ్మా మెరుపుతిగా కొంచెం బయటికి రామ్మా. ఒక్కసారి రామ్మా. హే రఘురామ్ సెలెక్షన్ ఇస్ కరెక్ట్. వావ్ Wow! మీ సెలెక్షన్ రైట్. కుల్జా సిమ్. సాకేత్ గారు మీరు పాపం. పప్పులో కాలేశారండి. పాపం మీ మిస్సెస్ ని మీరు ఎలా మిస్ చేసుకున్నారు? ఆయన బంగారాన్ని గుర్తుపడతాడు కానీ బంగారం లాంటి పెళ్ళాన్ని మాత్రం గుర్తుపట్టడు. చూసింది చాలు, పద. ఆకలి ఆకలి అన్నావుగా, పద. పాపం ఈయనకు ఆకలికి ఆగట్లేదు. మనం కూడా తిందాంపా. రండి రండి సార్. ఎన్నడన్నా అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు అనే పాట పాడే ఛాన్స్ ఇచ్చుంటే, నేను ముద్దలు తినిపించుంటే నా చేతులు గుర్తుపట్టేవాడివి కదా బావా. నీకంత ఛాన్స్ ఇస్తే మీరజాలగలడా నా యానతి అంటూ విర్రవీగిపోవు. ఎవరిని ఎంతలో ఉంచాలో ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. అలా బిగదీసుకున్నావు కాబట్టే గేమ్స్ లో ఓడిపోయి అవమానాల పాలవుతున్నావు. ఏలినాటి శనిలాగా నువ్వు తగులుకున్నాక నా బతుకు నవ్వుల పాలు కాక ఇంకేమవుతుంది? శనైనా శుక్రుడైనా జన్మ నక్షత్రం బట్టే ఉంటుంది కానీ మధ్యలో వచ్చిన పెళ్ళంతో అయితే రాదు. నా దశ బాగోకే నీతో ముడిపడింది. ఏయ్, కొడతావా? కొట్టు. ఇప్పటిదాకా ఊరికే నవ్వారు, కొడితే అసహించుకుంటారు. కోపం ఆకలి చంపేస్తుందంటారు. నీకేంటి ఆకలి పెంచింది? అలా పరిగెడుతున్నావు. నేనేమీ ఆకలేసి పరిగెత్తడం లేదు, చిరాకేసి స్పీడ్ గా నడుస్తున్నా. ఎంత స్పీడ్ గా నడిచినా 7 అడుగుల బంధం వదిలించుకోలేవు. 7 జన్మలు ఫాలో అయి నిన్ను మారుస్తా. చాలే పో. ఎగ్జిట్ బోర్డ్ నుండి టార్గెట్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన మీ అందరికి టార్గెట్ బోర్డ్ వెల్కమ్ చెప్తుంది. ఏంటి వెల్కమ్ అంటున్నారు? మళ్ళీ గేమా? ఏం సార్ కడుపు నిండంగానే నిద్ర కంపల్సరీయా? కునుక్కన్నా గురకే ఎక్కువ. అందుకే సింపుల్ గేమ్. అలా ధ్యాస పెట్టి ఆడటమే. అలసట ఏమీ ఉండదు, లక్ష్యం ముఖ్యం. గేమ్ ఏంటి? గురి చూసి కొట్టండి, గుర్తింపు పొందండి. ఎవరిని? ఏంటి ఫైటింగ్ ఫేవరెటా? డిషుమ్ డిషుమ్ సినిమాలు బాగా చూస్తారా? కాదండి, మన సార్కి వివి వినాయక్ గారి సినిమాలు ఎక్కువ ఇష్టం. అందుకే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. ఆహా ఆయన అలాంటివేం చూడరు. తాతమ్మ కళ, బామ్మ మాట బంగారు బాట. ఏయ్, బుద్ధిమంతులు అని చెప్పినా తప్పేనా? అదిగో టార్గెట్ బోర్డ్స్ అక్కడున్నాయి. ఒక్కొక్కరికి 3 arrows ఇస్తాం. ఆ బోర్డ్ ని గురి చూసి సెంటర్ లో తగిలేలా కొట్టాలి.
అలా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల రూమ్ కి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ హా. అలా కంటి మీద నిద్ర వచ్చేస్తుంది. వావ్. జస్ట్ బిఫోర్ గుర్తింపు గేమ్. ఇది గురి చూసి టార్గెట్ రీచ్ అయ్యే గేమ్. ఆర్ యు రెడీ? Ready? ఫస్ట్ రాహుల్. Oh, me. Yeah, coming. విసురుతారా అలా చూస్తూ ఉంటారా? తేల్చి చెప్తే వెళ్ళి నిద్రపోయి వద్దామని. దీనికైనా అంత బిల్డప్ ఇచ్చారు? అంత గురి చూశారు కాబట్టి ఇటెళ్ళింది, లేకపోతే అటెళ్ళేది. సార్, మీ అందరికి ఒక టిప్ చెప్పనా? సరిగ్గా సెంటర్ లో తగలాలంటే మీ శత్రుని సెంటర్ లో ఊహించుకోండి. సక్సెస్ మీదే. వావ్, సూపర్. కొత్తగా పెళ్ళై హనీమూన్కి వచ్చిన వాళ్ళం. ఈ టార్గెట్ గేమ్ ఏంటి, శత్రువులను ఊహించడం ఏంటండి? అలా అనుకోద్దమ్మా. లైఫ్ లో పైకి ఎదగాలంటే కాన్సన్ట్రేషన్ అవసరం. అది మీ పార్ట్నర్ లో ఎంత మేరకు ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే సార్, ఐ లైక్ ఇట్. లేడీస్కి అయితే పుట్టుకతోనే గురి చూసుకోవడం వస్తుంది. అదే అప్పడాల కర్రతో. కానీ మేము ట్రై చేస్తాం. ఇంట్రెస్టింగ్ గేమ్. వెరీ నైస్. అదే మాకు కావాలి. హా. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. సార్ డెఫినెట్లీ మీరే గెలుస్తారు. విసరండి. రఘురాం గారు, ఫస్ట్ మీరే. ఓకే. మీ శత్రువును ఊహించుకుంటూ అబ్బా, Just miss జస్ట్ సార్, జస్ట్ కొంచెంలో మిస్ అయింది. నెక్స్ట్ కమాన్. సూపర్ సూపర్. నెక్స్ట్ సాకేత్ గారు, కమాన్ రండి. సార్, ఆల్ ది బెస్ట్. రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ సార్. మిస్ అయిపోయింది. ఛా, ఇప్పుడు మన జంటల్లో పొడువు జంట ముందుకు రండి. రండి రండి. Shit. ఇప్పుడు మీరు. వావ్. ఇప్పుడు సాకేత్ గారు. మళ్ళీ ఇంకో ఛాన్స్. ఇప్పుడు మీరు. వావ్. ఇప్పుడు సాకేత్ గారు. మళ్ళీ ఇంకో ఛాన్స్. సూపర్ సార్ మీరు. ఇప్పుడు ముచ్చటకు మూడోసారి. వావ్.
అమ్మా మెరుపుతిగా ఎయ్యి. ఫైనల్ గా సీత గారు. ఓకే రఘురాం గారు. సార్ అంటే టోటల్ గా ఇప్పుడు 3 సార్లు ఎవరు వేయలేకపోయారు, వేయలేకపోయారు. కానీ వేశారు. యే! సార్, సాకేత్ మీరు గారు, సూపర్ మీరే సార్, winner! మీరే విన్నర్. కళ్ళబొల్లి మాటలతో అమ్మాయిల్ని వల్ల వేసుకోవడం కాదు, కాన్సన్ట్రేట్ చేయాలి, లక్ష్యం సాధించాలి. అది ఈ సాకేత్ ఒక్కడి వల్లే సాధ్యం. అది ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పటికైనా ఎప్పుడైనా నా గోల్ నేను రీచ్ అవుతా. ద్వేషం, పగ, కసి పెంచుకొని అక్కడ 3 ఆరోస్ విసిరగానే నువ్వేమీ అర్జునుడి వైపు. నువ్వక్కడ ఎవరిని ఊహించి నీ కోపాన్ని చూపించావో మాకు తెలుసు. నేను, రఘు, స్వర్ణేగా, మేమేగా నీకు అక్కడ కనిపించింది. నీలా మనుషుల మీద పగ పెంచుకోవడం మాకు రాదు. మేము ప్రేమానురాగాల మీద ధ్యాస పెంచుకొని మనుషుల్ని ప్రేమించగలం, కానీ నీలాగా ద్వేషం పెంచుకొని మనుషుల్ని దూరం చేసుకోలేము. ఏంటి, నీ మొగుడు ఓడిపోయాడని అవమానంతో రంకెలేస్తున్నావా? మర్యాద తప్పితే స్థలాన్ని జనాన్ని మరిచిపోవాల్సి వస్తుంది. అప్పుడు యారోస్ అక్కడ కాదు, ఇక్కడ నీ నుదుటి మీద దిగుతాయి. జాగ్రత్త. ఏది దించరా, దించరా చూద్దాం. ఎక్కడ దించినా ఆ బుర్రకి ఆలోచనలుంటేగా మార్పు రావడానికి. స్వర్ణ, లేకపోతే ఏంటి, ఏదో 3 పుల్లలు విసిరి సాధించా సాధించా అంటూ రెచ్చిపోతున్నావు. మాటలతో చేతలతో గుండెల్లో సూదులు గుచ్చి ఆనందించడం అలవాటు కదా, అందుకే తెగ మురిసిపోతున్నా. ఏది దించరా, దించరా చూద్దాం. ఎక్కడ దించినా ఆ బుర్రకి ఆలోచనలుంటేగా మార్పు రావడానికి. స్వర్ణ, లేకపోతే ఏంటి, ఏదో 3 పుల్లలు విసిరి సాధించా సాధించా అంటూ రెచ్చిపోతున్నావు. మాటలతో చేతలతో గుండెల్లో సూదులు గుచ్చి ఆనందించడం అలవాటు కదా, అందుకే తెగ మురిసిపోతున్నాడు. చూడు, నా టార్గెట్ మనుషులు కాదు, మార్పు మీద. నీ మార్పు మీద, నీ గ్రానీ మార్పు మీద. అది ఎలా సాధిస్తానో చూడు, అప్పుడు తెలుస్తుంది ఎవరి గురి ఎంత తీక్షణంగా ఉంటుందో, ఏం ప్రయోజనం కలుగుతుందో. పోరా, మాటలు మాట్లాడినంత తేలిక కాదు మమ్మల్ని గెలవడం. అదే ఆ కూతలే ముందు మానుకో. ఏ పోరా. సార్ 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 ఆగండి సార్. ఏంటి సార్ ఎప్పుడు ఎప్పుడు పాము ముంగిసెల్లా? ఇది రిసార్ట్, బ్యాటిల్ ఫీల్డ్ కాదు. మీరే గ్రేట్, మీరే విన్నర్. అర్జున్ అవార్డ్ నీకే. చప్పట్లు కొట్టండి, ఇంకా గొడవలు పడకండి. మీరేం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ సీరియస్నెస్ లో వెతుక్కోవటం అలవాటు. ఏయ్ పద. ఏంటి బావా, పిఠాపురం ప్రేమయాత్ర అంటూ ఊరేగుతూ వచ్చింది ఇలా పచార్లు చేయడానికా, లేక మళ్ళీ ఏదైనా గొడవకి ప్రిపేర్ అవుతున్నావా?